బైబిల్‌ను కాల్చితే వచ్చేది ఏంట్రా నీ ఆనందం? ఏవండి, దేవుడు ఇచ్చిన, దేవుడు చెప్పిన మాట ఆ రోజు ఎందుకు ఎందుకు ఆ రోజు యేసుక్రీస్తు తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులతో మీరు వెళ్ళండి, ఎక్కడికి? సర్వలోకానికి. ఎందుకు వెళ్ళి ఏం చేయాలి? చెప్పండి, మంచి చెప్పండి. యేసుక్రీస్తుని గురించి చెప్పటం అనంటే యేసులో ఉన్న మంచి చెప్పటం. ఏమన్నా కార్పొరేటర్ గారు మంచి మాట చెప్పారు, కార్పొరేటర్ గారు అనండి, ఓకే ఆయనేనంట. యేసుక్రీస్తు అని అంటే ఆయనలో ప్రేమ, ఆయనలో ఉన్న మంచితనం ప్రపంచానికి తెలుసు. ఏమండి, యేసులో ఉన్న క్షమాగుణం, యేసులో ఉన్న దయాగుణం, యేసులో ఉన్నటువంటి ఆ ప్రేమతత్వం, యేసు గురించి చెప్పటం అంటే ప్రేమతో ఉండండి అని చెప్పటమే. యేసు గురించి చెప్పటం అంటే దయ కలిగి ఉండండి అని చెప్పడమే. యేసు గురించి చెప్పటం అంటే క్షమాగుణాన్ని అలవాటు చేసుకోమని చెప్పడమే. మతం కాదండి. మతం అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్న మతం అనేది మనుషులు కల్పించినటువంటిదండి. మతం వద్దండి మనకు మతంతో పని లేదు. మనకు మనసు మారడం ముఖ్యం. మారని మనసు మార్చుకోకుండా నువ్వు ఎక్కడుంటే నీ వలన ఎవరికి ఉపయోగం? మారని నువ్వు, నీ బుద్ధి మారినప్పుడు, నీ ఆలోచన మారినప్పుడు, నీ విధానం, నీ గుణం మారినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఆ ప్రాంతానికి నీ వలన ప్రమాదమే కానీ నీ వలన సమాజానికి జరిగే మంచంటూ మేలంటూ ఏమీ లేదు. ఈవెన్ క్రైస్తవుడైనా మారవలసిందని మనస్సు. యేసు చెప్పింది అదే. యేసుకు ముందు వచ్చినటువంటి జాన్ ద బాప్టిస్ట్, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పింది అదే. వారి తర్వాత అపోస్తలులు చెప్పింది అదే. ఈరోజు ప్రతి సేవకుడు బైబిల్ పట్టుకొని ప్రతి వీధికి, ప్రతి వాడకు వెళ్ళి చెబుతుంది కూడా అదే. మారు మనసు విషయమైన సువార్త.